హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సో ఈవీఎస్ పెట్టమని చెప్తున్నారు కదా సోషల్. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ తరగతిలో బిట్స్ చూద్దామండి. సో ఈ బుక్లో కొంచెం ఆన్సర్స్ ఇదిగోండి ఇలా దూరం దూరం ఉన్నాయి. ప్రాబ్లం అసలు నాకు ఈ బుక్ ఇలా ఇలా తిప్పుతూ అవుతుంది. మరి మీకు కూడా ప్రాబ్లం అయితే ప్లీజ్ చెప్పండి, కామెంట్స్ చేయండి. నేను ఎలా చేయాలో చూస్తాను. సో ఇలా ట్రై చేస్తున్నాను. మీకు కొంచెం పైకి పెడుతున్నాను, అంటే కొంచెం ఇలా ఇదిగోండి ఇలా స్పేస్ ఇచ్చి ఉన్నాయి ఆన్సర్స్. మీకు ప్రాబ్లం అయితే ప్లీజ్ దయచేసి చెప్పండి. కళ్ళు లేని వాళ్ళు చదవటం కోసం వాడే లిపి. తొందరగా చదువుకుందాం, టైం లేదు కాబట్టి. వాళ్ళకు 30 రోజు నుంచి ఏమో ఉంది కదా, ఎప్పటి నుంచి 30 నుంచి ఎప్పటి నుంచి ఉంది ఫస్ట్ పేపరు. వాళ్ళకు ఉపయోగపడుతుంది. సో కళ్ళు లేని వాళ్ళు చదవడం కోసం వాడే లిపి. ఆన్సర్ ఈజ్ బ్రెయిలీ లిపి. బ్రెయిలీ లిపిని కనిపెట్టినది లూయిస్ బ్రెయిలీ. ప్రపంచ వృద్ధుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? అక్టోబర్ 1. గుర్రాలపై స్వారీ చేస్తూ బంతిని బ్యాట్తో కొట్టే ఆట పేరు ఏమిటి? పోలో. ప్లీజ్ ప్రాబ్లం అయితే చెప్పండి. నాకు కొంచెం దూరం నుంచి వీడియో పెట్టాను. భూకంపాలు వచ్చే ప్రాంతాలలో ఉండే ఇల్లు. కలప. మంచు ప్రాంతాల్లో ఉండే ఇల్లు. ఇగ్లూ. పడవ ఇల్లు ఏ రాష్ట్రాలలో కనిపిస్తాయి? 1 మరియు 2, అంటే కేరళ, కాశ్మీర్. 1, 2 మరియు 2 కదా, అంతే కదా. 1 మరియు 2 కేరళ అండ్ కాశ్మీర్. రామప్ప చెరువును ఏ శతాబ్దంలో నిర్మించారు? 13వ శతాబ్దం. రామప్ప చెరువు సుమారు ఎన్ని కిలోమీటర్లు విస్తరించి ఉంది? 24 కిలోమీటర్లు. కంభం చెరువు ఏ జిల్లాలో ఉంది? ప్రకాశం. కంభం చెరువును నిర్మించిన రాజులు ఎవరు? ఇదిగోండి, ఒరిస్సా గణపతి రాయలు. హుస్సేన్ సాగర్ను నిర్మించిన సంవత్సరం 1562. హుస్సేన్ సాగర్ 62. హుస్సేన్ సాగర్ను నిర్మించినది ఎవరు? హజరత్ హుస్సేన్. హుస్సేన్ సాగర్పై పెద్ద రోడ్డును ఏ సంవత్సరంలో నిర్మించారు? 1946. ఉస్మాన్ సాగర్ చెరువును ఏ ఉపనదిపై నిర్మించారు? మూసీ. ఏ నది ఉపనదిపై నిర్మించారు? మూసీ నది. గండిపేట చెరువు అని దీనిని పిలుస్తారు? 16వది ఉస్మాన్ సాగర్ని గండిపేట చెరువు అని పిలుస్తారట. సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చిన తేదీ? ఇదిగోండి, 12 అక్టోబర్ 2005. గ్రామ స్థాయిలో సమాచారం పొందుటకు రుసుము ఎంత చెల్లించాలి? రుసుము చెల్లించే అవసరం లేదట. దరఖాస్తు చేసుకున్న ఎన్ని రోజులలో సంబంధిత అధికారి సమాచారం అందించాలి? 30 రోజులలో. జీవించే హక్కు వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత అధికారి ఎంత సమయంలో సమాచారాన్ని అందించాలి? 48 రోజులలో. జీవించే హక్కు వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన సమాచారాన్ని 48 రోజులలో. మధ్యాహ్న భోజన నిర్వహణ సక్రమంగా జరిగేటట్లు
చూడడం ఏ సంస్థకు చెందినది? మండల వనరుల కేంద్రము. ఇవన్నీ డైరెక్ట్ క్వశ్చన్ ఇవ్వకపోయినా దీన్నే లాజిక్గా ఇస్తాడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా ఇస్తాడు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేటట్లు చూడడం ఏ సంస్థకు చెందినది? తహసీల్దార్ కార్యాలయము. ప్రాథమిక విద్యను అందించడం, సాగునీటి సరఫరా చేయటం, రోడ్ల నిర్మాణం చేయడం వంటి పనులు చూడడం ఏ సంస్థకు చెందినవి? మండల పరిషత్ కార్యాలయము. నిర్మల్ పురస్కార్ అనే అవార్డు ఎందుకు ఇస్తారు? గ్రామంలో 100% పారిశుద్ధ్యం ఉంటే, నిర్మలంగా ఉంటే, గట్లా గుర్తుపెట్టుకోవాలి. నిర్మల్ అంటే నిర్మలంగా మంచిగా నీట్గా ఉంటే, నీట్గా ఉంటే ఇస్తాడు అన్నట్టు. ఇంట్లో మరుగుదొడ్డి ఉంటేనే కాపురానికి వెళ్తానన్న మహిళ? అనితాబాయ్. అనిత అందమైన అనిత, గదొక్కటి పెట్టుకోరు పాటది. సులభ్ శానిటేషన్ అవార్డు కింద ఎంత నగదును బహుమతిగా అందజేస్తారు? సులభ్ శానిటేషన్ 26/4. ఇదిగోండి 5 లక్షలు. చండీగఢ్లో ప్రజలు పారేసిన చెత్తను సేకరించి దాన్ని నిర్మాణ సామాగ్రిగా మార్చి అందమైన రాక్ గార్డెన్ నిర్మించినది? లేక్ చంద్. చండీగఢ్లో ప్రజలు పారేసిన చెత్తను సేకరించి దాని నిర్మాణ సామాగ్రిగా మార్చి అందమైన రాక్ గార్డెన్ లేక్ చంద్. రాక్ గార్డెన్. కంటిలోని ఐరిష్ భాగాన్ని వీటో తీసి భద్రపరచడాన్ని కనుగొన్నది? ఇదిగోండి మిమీ జోయ్. ఇంటి గోడలు, పైకప్పు, ఫ్లోరింగ్ మొత్తం రాళ్లతోనే నిర్మించే ప్రాంతం? తాండూరు. డోంగా అనగా? పడవ ఇల్లు. మేఘాలయ, నాగాలాండ్ ప్రాంతాలలో బ్రిటిష్ వారు ఇళ్లను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1826. ఇంటి పైకప్పుపై కూరగాయలు, పూల మొక్కలు పెంచడాన్ని ఏమంటారు? రూఫ్ గార్డెన్. ఈశాన్య రాష్ట్రాలలో ఈ ఇళ్ళు ఎక్కువగా కనిపిస్తాయి. చెక్క. ఇంటి క్రింది భాగంలో వర్షపు నీరు వెళ్ళే మార్గాన్ని ఏమంటారు? స్లీట్ అంటారు. స్లీట్. సరస్సుల నగరం అని దీనిని పిలుస్తారు. సరస్సుల నగరం అని దీనిని పిలుస్తారు. ఉదయ్పూర్ ఈ రాష్ట్రంలో ఉంది. తొందరగా చెప్పాలి. రాజస్థాన్. ఉదయ్పూర్ రాజస్థాన్లో ఉంది. కుండను సరియైన ఆకారం వచ్చుటకు దీనితో కొడతారు. సలప. ఎండిన ఇటుకలను బట్టిలో పేర్చి కాల్చడానికి ఎన్ని రోజులు పడుతుంది?
30 రోజులు, ఒక నెల, ఇక 30 రోజులు. ఇటుక ఎర్రగా కాలిన తర్వాత ఎన్ని రోజులు చల్లార్చాలి? 3 రోజులట. 39వ 4వ, కాదు, సారీ అండి, ఇది మనం ఎన్నది చదువుతున్నాం, 39th కదా. ఇటుక ఎర్రగా కాలిన తర్వాత ఎన్ని రోజులు చల్లార్చాలి? 39వ 4వ, 7 రోజులట. 7 రోజులు, 7 రోజులు, ఒక వారం రోజులు చల్లార్చాలి. వారం రోజులు చల్లారే, గుర్తుపెట్టుకోరు. పచ్చి ఇటుకలను సాధారణంగా ఎన్ని రోజులు ఎండబెడతారు? 2 రోజులు. 2 రోజులు. కబడ్డీ ఆటలోని సభ్యుల సంఖ్య. కబడ్డీ ఆట మనకు కూడా ఉంది, పేపర్ 2 వాళ్ళకు కూడా ఉంది కబడ్డీ ఆట. 3, 7 ఉంటారు. కబడ్డీ ఆటలోని సభ్యుల సంఖ్య 7. భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్ను గెలిచిన సంవత్సరము 2011. చీమ తమ బరువు కంటే సుమారు ఎన్ని రెట్లు బరువైన పదార్థం మోయగలుగుతుంది? 50 రెట్లు. 50 రెట్లు. ఈ క్రింది వానిలో గుడ్లు పెట్టే చీమలు. రాణి చీమలు. గీజిగాడు పక్షుల్లో గూళ్ళు కడే పక్షి అంటే, గూళ్ళు కడే పక్షి అంటే అది గూళ్ళు చేసే పక్షి కావచ్చు. మగ పక్షి మాత్రమే. ఆన్సర్ ఈజ్ మగ పక్షి మాత్రమే. ప్రపంచంలో అతిపెద్ద పుష్పం. ఇది మనకు కూడా వచ్చింది ఇంతకుముందు. సో సెకండ్, రఫ్లీషియా. ఇది పేపర్ 2 వాళ్ళకు కూడా చాలాసార్లు వచ్చింది. ఈ క్రింది వానిలో కుళ్ళిన మాంసం వంటి వాసన వచ్చే పుష్పం. ఇది కూడా రఫ్లీషియా. ఇది గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా వస్తుందండి. కడియం నర్సరీ ఏ జిల్లాలో కలదు? కడియం నర్సరీ ఏ జిల్లాలో కలదు? విశాఖపట్నం. ఏ మొక్కను వయ్యారి భామ అని పిలుస్తారు? పార్థినియం. తూర్పు దక్షిణ దిక్కుల మధ్యగల మూల. ఆగ్నేయం. సో ఇవి 50 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇంకా 50 క్వశ్చన్స్ ఇంకో వీడియో చేస్తాను. చాలా బోర్ వస్తే చూడాలనిపించదు. సరే, తప్పకుండా ఇదిగోండి, ఇవి రివిజన్ చేయాలండి. రివిజన్ చేయకపోతే ఎందులో రాదు. ఒక్కసారి చదివితే కన్ఫ్యూజ్ అవుతారు. 2 సార్లు తప్పకుండా చదవాలి. రివిజన్ అవి బుక్స్ అయినా సరే, అకాడమిక్ బుక్స్ అయినా సరే, వీడియోస్ అయినా సరే రివిజన్ చేయాలి. ఒక వీడియో 2 సార్లు చూస్తాను, ఇదే ఆ వీడియో అని కాదు. ఏ వీడియో అయినా సరే మీరు చూస్తున్న వీడియో తప్పకుండా 2 times, ఎంతైనా 10 నిమిషాలు 15 నిమిషాల వరకు ఉంటుంది అంతే. అదే 2 సార్లు చూస్తే ఖచ్చితంగా ఉంటుందండి. ఏదైనా ఒకసారి చేయదు, 2 సార్లు చేయాలి. చేస్తేనే రివిజన్ అవుతుంది. అప్పుడు కన్ఫ్యూజ్ కాదు, చదివినట్టే అనిపిస్తుంది. రాస్తలేము అని అంటే ఖచ్చితంగా అది రివిజన్ కాకుండానే, అంటే క్లారిటీ లేకుండా, అది కరెక్ట్గా తెలియకుండా తప్పకుండా రివిజన్ చేయండి. చదువుకున్నంత తప్పకుండా రివిజన్ చేయండి. ఇంకా 2 days ఉన్నాయి. ఈవీఎస్ పెట్టాలని చాలామంది రిక్వెస్ట్ చేశారండి. సో అందుకే వాళ్ళ కోసం పెడుతున్నాను. ప్లీజ్ దయచేసి మీకు ఈ వీడియో ప్రాబ్లం అవుతుందా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎగ్జామ్ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి, రివిజన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.